తాడూరి గారు యా చెప్పండి. జ్యోత్స్న గారు, సరే మా ఏది శుభప్రద్ పటేల్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారిని రమ్మంటున్నారు, మాకు కుర్చీ లేచి కూర్చోబెడుతున్నారు అంటే అది శుభప్రద్ పటేల్ ని చూసి ఆయన మాట విధానాన్ని చూసి కూర్చోబెడుతున్నారేమో కానీ ప్రజలు రమ్మని కేసీఆర్ ని కోరుకోవడం వాస్తవమే. 2 ఏళ్ల నుంచి ప్రజలందరూ ఎక్కడున్నావు రా అంటున్నారు, ఆయననేమో వస్తలేడు. అది పరిస్థితి నిజమే ఉంది రాష్ట్రంలో. అయితే ప్రజలు రమ్మన్న రానాయన ఒకవైపు, ప్రజల వద్దకు పాలన అని ఇలా వాళ్ళు ఏది కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుంటుందో ప్రజల వద్దకు పాలన లేదు సది కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు మంత్రులు తిరిగిరు కదా నిన్న మొన్న, ఇప్పుడు చినుకులు పడుతున్నాయి. ఇవాళ జూబ్లీహిల్స్ లో తిరగమనండి మంత్రులు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. సో ఎంత దుర్భర పరిస్థితి అంటే, ఆ లయ ఎక్కడుందో సినిమా యాక్టర్, ఆ రజనీకాంత్ ఎక్కడుందో, ఎప్పుడోనట ఎయిర్పోర్ట్కి వెళ్ళి దిగి మన బంజారాహిల్స్ వస్తుంటే మొత్తం ఇది సింగపూర్ అయింది, అమెరికా అయిపోయింది అని అన్నారట. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ నడవమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అద్దాల బిల్డింగ్లు చూపిస్తారండి, అద్దాల బిల్డింగ్లు ఎవరు కట్టుకున్నారు? ఎవరి కంపెనీ ఆడు కట్టుకున్నాడు వాన్ పైసలతోని. గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్లు ఏం కావాలి. కింద డ్రైనేజు, ఇది మంచినీటి సౌకర్యం, మౌలిక వసతులు, ఈ ఎలక్ట్రిసిటీ, కేబుల్ కనెక్షన్స్. మొన్న కేబుల్ మీకు చూసినారు కదా, హైదరాబాద్లో 10 ఏళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మళ్ళీ చెప్తున్నా నేను, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మాత్యులు. సో వారు షాడో సీఎం కూడా, ఆయన చెప్తే పనులు కానటువంటి ఏముండదు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయినారు కదా కేబుల్ వైర్లు తలిగి. మొన్న గణేష్ ఉత్సవాలు జరుపుకోలేని పరిస్థితి, శ్రీకృష్ణుని ఒట్లు కొట్టలేని పరిస్థితి, అమ్మవారి పూజలు చేయలేని పరిస్థితి. ఇదండి హైదరాబాద్ పరిస్థితి. ఇది మీరు మీ హెచ్ఎంటీవీ ఛానల్లోనే మేము మరి చూసినాం వార్తలు. మరి మీరు వేసిన వార్తలు తప్ప, వీళ్ళు చేసిన డెవలప్మెంట్ తప్ప, మీరు చెప్పాలి జ్యోత్స్న గారు జడ్జిగా. సో ఇప్పుడు వర్షం పడంగానే మీ హెచ్ఎంటీవీలో ఇప్పుడు అక్కడ ఎట్లా వరదలు వంగిపోయి బండ్లు కొట్టుకుపోయినాయి విజువల్స్ మేము చూస్తాం, ఎందుకంటే రెగ్యులర్ హెచ్ఎంటీవీ న్యూస్ చూస్తాం. మరి మీరు వేస్తుంటారు, మీరు వేసింది మేము నమ్మాలా, ఇప్పుడు వీళ్ళు చెప్పేది నమ్మాలా? నాకు ఇప్పుడే అర్థమవుతలేదు. సో అందుకనే నేనేమంటున్నా అంటే, వారు చెప్పినట్టు గౌరవ్ సతీష్ గారు, ఈ రోజు మీరు వచ్చి ఎందుకు చేయాల్సి వస్తుంది, రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే, 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు, 2 ఏళ్ల నుంచి మీరు ఎలక్షన్ ముందు ఇద్దామని ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రేషన్ కార్డులు ఎందుకు వంచుతున్నారు మీరు చెప్పండి? నిన్న మనం 2 ఏళ్ల నుంచి ఎందుకు వంచలేదు అంటే, ఎన్నికల యొక్క అపీజ్మెంట్ పాలిటిక్స్. మళ్ళా ఏమనంటే ఓవైసీని తీసుకొచ్చి ఇప్పుడు జల్సాలు. ఓవైసీని దింపుకోవాల్సిన కర్మ ఇంత 100 ఏళ్ల పార్టీకి ఎందుకు పట్టింది చెప్పండి మీరు? ఎంఐఎం లేకపోతే, ఓవైసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవదా ఆడ? మీరు చెప్పండి. రేపు ఛాలెంజ్ చేస్తున్నా, వితౌట్ ఎంఐఎం, వితౌట్ ఓవైసీ మీరు గెలవగలుగుతారా? లేదు. మొత్తం అపీజ్మెంట్, మొత్తం మీరు మైనార్టీలను మస్కాగొట్టి గెలుసుడు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకో విద్యనే లేదు. వారు చెప్తా ఉన్నారు, ఇంతకుముందు గాంధీ గారు ఏదో షెట్లు వేసుకున్నారట, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడా? మరి ఆ కబ్జా ఎవరి కాలంలో జరిగింది? ఆయన 10 ఏళ్ళ గవర్నమెంట్లో మీ వ్యాయంలోనే జరిగింది కదా శుభప్రద్ గారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆయన రేకులు కబ్జా చేసి రేకులు వేస్తే వాటిని కూలగొట్టి మళ్ళీ వేసుకొని ఇచ్చారు అని. మరి కబ్జా ఎప్పుడైందో చెప్తలేరు మీరు. సో చెప్పకనే అంటే భగవంతుడు మీ నోటితో తెలుసు శుభప్రద్ ఇప్పుడు ఆ సర్వే నెంబర్ ఇప్పుడు ఏం చేయలేం కానీ, అబద్ధాల తోటల గంజాయి వనంలో మా శుభప్రద తులసి మొక్కలాగా ఉన్నాడు, ఏం చేస్తాం కానీ. నేనేమంటున్నా, అది ఎప్పుడైందో ఏమైందో సర్వే నెంబర్లు డేట్లు చెప్పమంటే చెప్తున్నా నేను. సో నేనేమంటున్నా అంటే, ఈ అవినీతి కంపు భరించలేకనే, అబద్ధాల యూనివర్సిటీ భరించలేకనే బయటకు వచ్చినాము శుభప్రద్ గారు. ఈ రోజు ఒక్కటే మనం మాట్లాడుకోవాల్సిందే. అన్ని కూలగొడుతున్నప్పుడు ఇలా పెద్దల ఎందుకు వీటిని ఉపేక్షిస్తున్నారు? ఒక రేకులు కూలగొడితే మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ వేసుకుంటున్నారు, వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది అనేది. నేనేమంటున్నా, అసెంబ్లీలో జీతాలు తీసుకొని కార్లు, గవర్నమెంట్ కార్లు ఇచ్చి ఆయన రోడ్డు మీద వస్తున్నప్పుడు ఎవరు ఆయనను ఏమనకుండా గన్మెన్లను ఇచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడు వచ్చి అసెంబ్లీ దద్దరిల్లాలి, కేసీఆర్ గారు మాట్లాడాలి. దానికో శాంక్టిటీ ఉంటుంది. లేదంటే మీడియా ఉన్నది, కెమెరాలు ఉన్నాయి, మీరన్న వయసు చూపించి మీడియా బయట పెట్టాలి. సో అందుకనే మరి కేంద్ర ప్రభుత్వం రేపు అందుకే కదా ఇవాళ కేంద్రం ఢిల్లీయే కాకుండా 20 రాష్ట్రాలు కాకుండా రేపు ఇక్కడ కూడా మేము వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 100% ప్రజలు మా వైపు ఉన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు ఏడున్నారు శుభప్రద్? పోటీ కూడా చేయకపోతే ఎందుకోసం పోటీ చేయలేదు? జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీకు కార్పొరేటర్లు ఉన్నారు, ఎందుకు పోటీ చేయలేదు? ఓవైసీకి తరుచుకుంటారు. ఈ 2 పార్టీలకు ఓవైసీని చూస్తే మేడం, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ గానీ బీఆర్ఎస్ పార్టీ గానీ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నీకు పని పడితే మన ఇద్దరం కలిసి పోదాం. మీ కెమెరా వాళ్ళని ఇద్దరిని కూడా రమ్మనండి, జిహెచ్ఎంసీకి పోయి దరఖాస్తు ఇద్దాం, ప్రగతి భవన్ పోయి దరఖాస్తు ఇద్దాం,
ఏది జ్యోతిరావు పూలే భవన్ లో ఉంది కదా, సో ఆ దారుసలాం పోయి దరఖాస్తు ఇద్దాం, ఏది జల్ది అవుతుందో చూద్దాం, ఇదే మీకు తార్కాణమిగా. ఇంతకుముందు ఒక కరెక్షన్ మేడం, నేను తెలియక లెవెన్స్కి అన్నాను, కాదు ఇవాంకా ట్రంప్ తో వారు జీ గ్లోబల్ ఎంటర్ప్రీనర్ దాంట్లో ఏదో మాట్లాడినట్టున్నది, అది సరిదిద్దుకుంటా ఉన్నాను. ఓకే ఓకే అండి, ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. టేక్ ఏ బ్రేక్.